దీప, నువ్వు బ్రతికే ఉన్నావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? ఆవిడికి కోడలిగా మీకు భార్యగా కళ్యాణియే కరెక్ట్ అండి, కరెక్ట్. దీప, దీప, ఆగు దీప, ప్లీజ్ వెళ్ళొద్దు. అమ్మా, దీప ప్లీజ్. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, దీపని వెళ్ళొద్దని చెప్పమ్మా. దీప లేకుండా నేను బ్రతకలేనమ్మా, చెప్పమ్మా. అమ్మా, నీ కోడల్ని వెళ్ళొద్దని చెప్పమ్మా, చెప్పమ్మా, వెళ్ళొద్దని చెప్పు. ఆగమ్మా, ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వే రఘురాం భార్యవి. వాడి మనసుని అర్థం చేసుకోలేక నీ విషయంలో ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు వాడికి నువ్వంటే ఎంత ప్రేమో కళ్ళారా చూస్తున్నాను. నువ్వు లేకపోతే వాడుండలేడమ్మా. నేనుంటే మీరు తలెత్తుకుని తిరగలేరత్తయ్యా. ఇది తలవంపు కాదమ్మా, తలరాత. నా గురించి నువ్వు వదిలేయమ్మా. ఈ పెళ్లికి రఘురాంని బలవంత పెట్టింది నేను. నాగినేడు గారి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేను. నేనే వాళ్ళకి సంజాయిషి ఇవ్వాలి. అన్నయ్య గారు, నన్ను క్షమించండి నాగిరెడ్డి గారు. నువ్వు క్షమాపణ అడగడం ఎందుకు బాబు? ఇదంతా మా తలరాత. నా కూతురికి నా చేత్తో పెళ్లి చేసే యోగం లేదనుకుంటా. అందుకే ప్రతిసారి ఆ పైవాడు ఏదో ఓ రూపంలో అడ్డుపడుతూనే ఉన్నాడు. ఆ పైవాడు కాదన్నయ్య గారు, నేనే దీనంతటికీ కారణం. మీకు లేనిపోని ఆశలు కల్పించింది నేను. రఘురాంకి కళ్యాణినిచ్చి పెళ్లి చేయమని అడిగింది నేను. ఇప్పుడు ఆ ఆశలన్నీ నీరు కారిపోయాయి. చెయ్యి చాచి కళ్యాణి నిమ్మని అడిగిన నేను మీకు చేతులెత్తి మొక్కడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను.
వదినా. నీ కూతుర్ని కోడలిగా చేసుకునే భాగ్యం నాకు లేదు. ఒక తల్లినై ఉండి ఇంకో కన్న తల్లి కన్నీళ్లకి కారణమయ్యాను. క్షమించమని అడగడానికి కూడా నోరు రావడం లేదు వదినా. కూతురి పెళ్లి పీటల మీద ఆగిపోతే అది కన్నవాళ్ళని ఎంత కుంగతీస్తుందో నేను అర్థం చేసుకోగలను. ఆడపిల్ల పెళ్లి ఎంత ఆర్భాటంగా జరిగితే నలుగురిలో ఆ కుటుంబం పరువు అంత నిలబడుతుంది. కాని నా వల్లే మీ పరువు మంట కలిసిపోయింది. మాకిదేం కొత్త కాదు వదినా. ఎప్పుడో పోవాల్సిన పరువుని ఆ రోజు ఆకాష్ కాపాడాడు. ప్రతిసారి ఎవరో వచ్చి కాపాడలేరు కదా. అయినా ఏ రకంగానూ మీరీ పెళ్లి ఆగిపోవడానికి కారణం కాదు. ఇది మా దురదృష్టం. రఘురాం లాంటి మంచి మనిషిని పొందే భాగ్యం మా కళ్యాణికి లేదేమో. అదేంటో దాన్ని చేయి అందుకోవాలనుకున్న వాళ్ళందరూ మంచి మనసున్న వాళ్లే. కాని వాళ్ళందర్నీ ఆ దేవుడు దానికి ఏదో రకంగా దూరం చేస్తూనే ఉన్నాడు. మంచి మనుషుల మధ్య బతికే అదృష్టం మా కళ్యాణికి లేదు వదిన గారు. అందుకే ఇలా కష్టం అన్న పదం కళ్యాణి కోసమే పుట్టినట్టుందొదినా. అందుకే ప్రతిసారి కళ్యాణి సంతోషానికే అడ్డుపడుతోంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో తననలా వెంటాడుతోంది. పాపం చేసుకుంది మేం వదినా. అందుకే దాని జీవితాన్ని ఇలా చేసి ఆ పాపం మమ్మల్ని చిత్రహింసలు పెడుతోంది. మనమెంత బాధపడినా అర్థాంతరంగా ఆగిపోయిన కళ్యాణి జీవితాన్ని ముందుకు నడపలేం శారదా. ఇంక దాని పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా మన కూతురు జీవితం ఇంతే అనుకోవడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇంతే అనుకోవడానికి అది మన ఇంటి వస్తువు కాదయ్యా, మన ఇంటి ఆడపిల్ల. పైకి అంటున్నావే కాని లోపల నీ మనసు ముక్కలవుతోందనే బాధ నీ కళ్ళల్లోనే తెలుస్తోందయ్యా. ఇంకేం చేయగలను మావయ్య గారు? ఎవరిని తప్పు పట్టగలను? ఏడ్చి ఏడ్చి కంటనీరు ఇంకిపోయినా ఆ దేవుడికి నా మీద జాలి కలగదు. పాపం రఘురాం మాత్రం ఏం చేస్తాడు? ప్రాణంగా చూసుకున్న భార్య చనిపోయిందని మన సంతోషం కోసం తనని మర్చిపోయి కళ్యాణిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు దీప తిరిగొచ్చింది. అదతన అదృష్టం.
దురదృష్టం కాదండి, అరిష్టం. నేనొచ్చి మీ కూతురి జీవితంలో చిచ్చు పెట్టాను. నా భర్త ఇంకొకరి మెడలో తాళి కడుతున్నాడు అని తెలిసిన వెంటనే ఆయన నన్ను మర్చిపోయారని అర్థం చేసుకుని తిరిగి వెళ్లాల్సింది. కానీ ఆయన్ని చూసిన వెంటనే జరుగుతున్న పెళ్లిని కూడా లెక్క చేయకుండా నాకు తెలియకుండానే ఈ పెళ్లి ఆగిపోయేలా చేశాను. నేనొచ్చిన తర్వాత మాట కూడా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి కూర్చున్న కళ్యాణి త్యాగమూర్తి. నేనే స్వార్థపర్రాల్ని. న్యాయం కళ్యాణి వైపే ఉంది. తనే నా భర్తకి తగిన అమ్మాయి, నేను కాదు. అది అర్థం చేసుకునే లోపే అనర్థం జరిగిపోయింది. అమ్మ దీప, నా కూతురికి అన్యాయం జరుగుతుందని ఇంకో ఆడకూతురికి అన్యాయం చేయడానికి మేం సిద్ధంగా లేమమ్మా. రఘురావు నిన్ను చూడగానే అతను నీ గురించి ఎంత పరితపించాడో అతని కళ్ళల్లో మేం చూశాం. ఇప్పుడు అతను కళ్యాణాన్ని చేసుకోవడం కరెక్ట్ కాదు. నా కూతురి పరిస్థితిని అర్థం చేసుకోగలదు. నువ్వేం బాధపడకమ్మా. ఇంతమందిని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ అడిగి ఆ ఇబ్బందిని దూరం చేయాలనుకోవడం న్యాయం కాదు. కనీసం క్షమాపణ కూడా సరిగ్గా అడగలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. మనం క్షమాపణ అడగాల్సింది కళ్యాణిని. పెళ్లి ఆగిపోవటానికి పరిస్థితులే కారణమైనా ఆ పరిస్థితి మన వల్లే కలిగినందుకు కళ్యాణిని మనం క్షమాపణ అడిగి తీరాల్సిందే. క్షమించడం క్షమించకపోవడం కళ్యాణి ఇష్టం. కళ్యాణి, అమ్మా కళ్యాణి, 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 అమ్మా కళ్యాణి. కళ్యాణి, అమ్మా కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏమండి కళ్యాణి ఎక్కడైనా కనిపించిందా అండి? అన్నయ్య గారు, కళ్యాణి కనిపించిందా? మాట్లాడేంటండి? ఏమండి ఎటెళ్ళిందండి? బాబు కళ్యాణి ఏమండి? ఏమండి కళ్యాణి?
బాబు ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందండి. బాబు ఎలా? పద దీప. అదేంటి బాబు, అప్పుడే పెళ్ళైపోయిందా? అయినా ఒక్కరే వచ్చారేంటి? కళ్యాణం మీది? కూర్చో దీప. ఆ వచ్చినావిడ ఎవరనుకుంటున్నావు? మన రఘురాం గారి భార్య. రంగయ్య, అయ్యా గది శుభ్రం చేయించు. అలాగేనయ్యా. పద్మ, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. సరే బాబు. దీప, నువ్వు కాఫీ తాగేశాక కాస్త రిలాక్స్ అవ్వు. నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను. అమ్మగారు కాఫీ. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. దీప, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? ఎక్కడికండి? కళ్యాణ్ని వెతకడం కోసం. ఎక్కడైనా వెతుకుతారండి? వెతకాలి దీప. కళ్యాణికి జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి నేనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు. జాగ్రత్త అండి. నాకేం పర్లేదు దీప, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమండి? ఏంటి దీప? మీరు జాగ్రత్త. అలాగే. అసలేం జరిగింది అంకుల్? పెళ్ళెందుకు ఆగిపోయింది? కళ్యాణి ఎక్కడ? అంకుల్, కళ్యాణి కనిపించడం లేదా ఆకాష్? ఏంటి అంకుల్ మీరు అనేది? కళ్యాణి కనిపించకపోవటం ఏంటి? అసలేం జరిగింది? అంతా నా కర్మ బాబు. నా కడుపున పుట్టిన పాపానికి దానికి జీవితంలో సుఖం లేకుండా పోయింది. ఆ దేవుడు దాని తలరాతని ఏ సిరాతో రాశాడో తెలియదు గాని పెళ్ళనే 2 అక్షరాల్ని మాత్రం సరిగ్గా రాయలేదు బాబు.
పారాడి దిద్దిన ప్రతిసారి ఏదో ఒక పాపం మూట కట్టుకుంటున్నాడా దేవుడు? అసలు ఏమైందంటీ? రఘురాం భార్య బతికే ఉంది బాబు. ఏంటంటే మీరు అనేది? నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి వద్దు మొర్రో అనేది ఎంత మొత్తుకున్నా వినకుండా దాని పెళ్లి కొప్పించి నేనే పెద్ద పాపం చేశాను. నేను చేసిన పాపానికి ఇప్పుడు అది శిక్ష అనుభవిస్తోంది. ఆకాష్ శిక్షణ అనుభవిస్తోంది. అది కళ్యాణ మండపం నుండి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా నా మొహం చూడలేకే వెళ్ళిపోయింది. అది ఏ అఘాయిత్యమో చేసుకునే ఉంటుంది. ఈ వాటికి నా కూతురు అందనంత దూరానికి వెళ్ళిపోయి ఉంటుంది బాబు. మీరు ఎవరికి కనిపించినా వెంటనే నాకు ఫోన్ చేయండి, సరేనా? మీరేం టెన్షన్ పడకండి. కళ్యాణి క్షేమంగా ఇంటికి వస్తుంది. కళ్యాణ్ తీసుకొచ్చే బాధ్యత నాది.